హలో ఆల్. సో థంబ్‌నెయిల్ బట్టి అర్థమైపోయి ఉంటది టాపిక్. రిజల్ట్స్ వెరీ సూన్ అంటున్నారు. నేనైతే ఈ వీడియో రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అని చెప్పడానికైతే చేయలేదు. బికాజ్ నో వన్ లిటరల్లీ నోస్. నో వన్ నోస్. ఈవెన్ ద సీఎం డజంట్ నో. బికాజ్ దెర్ ఇస్ అ ప్రాసెస్. మెయిన్స్ రిజల్ట్ అనేది లాంగ్ అండ్ అవైటింగ్ ప్రాసెస్. మనం చెప్పలేం. బట్ చాలా మెజారిటీ సోర్సెస్ నుంచి ఏం తెలుస్తుందంటే వెరీ సూన్ వస్తాయి. ఈ వీక్‌లోనే వస్తాయి అని చెప్పేసి. అండ్ గుడ్ ఆల్సో వస్తే బావుంటది గదా! ఇట్స్ బీన్ మోర్ దెన్ 3 మంత్స్ నౌ. అందరికీ పేషెన్స్ గూడా రన్ ఔట్ అయిపోయింది. వస్తేనే బెటర్. మనం బాగా రాసినా, బాగా రాయకపోయినా వస్తేనే బెటర్. ఒక క్లారిటీ అయినా వస్తది గదా! మనం నెక్స్ట్ ఏం చేయాలి అని. సరే, టాపిక్ క్లియర్ అయిన వాళ్ళ గురించే కాదు, క్లియర్ అవ్వకపోతే ఏంటి అనేది. ఒకటి మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేం. లిస్ట్‌లో మన పేరు ఉంటదా? ఉండదా? అనేది. ఎందుకు అంటే క్వెషన్స్ అన్నీ జనరలిస్టిక్‌గా అడిగారు, అనలిటికల్‌గా అడిగారు. అన్నీ తెలిసిన టాపిక్సే కాబట్టి మినిమమ్ అందరూ రాసారు ఎంతో కొంత. సో అందరికి ఏమనిపిస్తుందంటే నేను అన్నీ బాగా రాసాను, బాగా అటెంప్ట్ చేశా. అండ్ బికాస్ ఆఫ్ దట్ లాస్ట్ 45 డేస్ డిస్టర్బెన్స్ వల్ల చాలామంది బాగా రాయలేదు. బట్ నేను బాగానే రాసాను. సో కాంపిటీషన్ తక్కువనే ఉంటుంది, లిస్ట్లో నా పేరు ఉంటుందని ఆల్మోస్ట్ సగం మంది అనుకుంటున్నారు. లిటరలీ 21K పీపుల్ రాశారు కదా ప్లస్, దాంట్లో 10K పీపుల్ ఇదే ఫీల్ అవుతున్నారు, నేను బాగానే రాశాను, ఐ మైట్ గెట్ అని. బట్ ద రియాలిటీలో వీ హ్యావ్ 563 పోస్ట్స్. అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఎట్లా ప్రెడిక్ట్ చేస్తాం మనం? దెర్ ఇస్ నో వే. అందరూ కట్ ఆఫ్ వీడియోస్ చేస్తే నాకు నవ్వొస్తుంది. బికాజ్ మీకు తెలుసా ఒక క్వెషన్కి ఎన్ని మార్క్స్ వేస్తారనేది? యావరేజ్ మార్క్ ఎంత, బాగా రాసిన వాటికి ఎంత. మనకి ముందే టీజీపీఎస్సీ వాళ్ళు చెప్పారనుకోండి, చాలా బాగా రాస్తే మేము 7 మార్కులు ఇస్తాము, గుడ్గా రాస్తే 6, బిలో యావరేజ్ అయితే 4. ఇలా చెప్తే మనం ఒక ఐడియా వేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్ చూసుకొని ఈ క్వశ్చన్కి ఇంత రావచ్చని. యూ డోంట్ ఈవెన్ నో ఎంత మార్క్ స్టాండర్డ్గా ఇస్తారు అని. అలాంటప్పుడు కట్ ఆఫ్ ఎట్లా చెప్తారు? ఓఎంఆర్కి సర్వే చేసి చెప్తే అదొక మీనింగ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్కి యూ కెన్ నాట్. మీరు యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్కి ఎప్పుడైనా కట్ ఆఫ్ చూసారా? ఎవరైనా నవ్వుతారు చేస్తే. ఇది కూడా అంతే, యూ నెవర్ నో. లిస్ట్లో నెంబర్ ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు, అంతే. లీవ్ అబౌట్ కట్ ఆఫ్స్ అండ్ ఆల్. సరే, టాపిక్ 10 ఈ ఒకవేళ బాగా రాసాము ఆర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాము, వస్తాము అనుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉండాలి. అన్నీ ప్రాపర్‌గా 15K 15 ఆల్. డేటా ఎట్లాగో హార్డ్‌గా వచ్చింది కాబట్టి అందులో అట్‌లీస్ట్ ఒక 10-12 క్వెషన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. 15 క్వెషన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అక్కడ 10 వరకు కరెక్ట్ అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. అండ్ గుడ్ ప్రెజెంటేషన్. ఇట్స్ నాట్ అబౌట్ రైటింగ్. కంటెంట్ రిలవెంట్‌గా ఉండి ప్రెజెంటేషన్ బావుంటే అదొక హోప్ పెట్టుకోవచ్చు. అండ్ డేటా అండ్ ఎగ్జాంపుల్స్ ఇవే డిఫర్ అవుతాయి. బికాజ్ అన్నీ జనరల్ క్వెషన్సే కదా! అందరూ రాసారు. బట్ ఎవరు డేటాతో ఎన్రిచ్ చేశారు, ఎవరు మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. జనరలిస్టిక్‌గా రాసి, రిలవెంట్‌గా రాసామని ఫీల్ అయితే నో, యూ కెనాట్ గ్యారంటీ, చెప్పలేం మనము. బట్ ఇవి చేస్తే మాత్రం యూ కెన్ హ్యావ్ అ హోప్. సరే, టాపిక్. ఎగ్జామ్ అవ్వలేదు. 563 పీపుల్ అయ్యారు. గుడ్ లక్ అయిపోయింది. మిగతా వాళ్ళు ఫస్ట్ టేక్ అ బ్రెత్. ఓకే, దాట్ వాజ్ వన్ హెక్ ఆఫ్ అన్ ఎగ్జామ్. రాసేసాము, ఇంత వెయిట్ చేసాం, అయిపోయింది. ఫస్ట్ టేక్ ఎ బ్రెత్. తర్వాత ఏం చేయాలి? ఒక 2-3 డేస్ డిప్రెషన్ వస్తుంది, బాధ వస్తుంది, ఇంట్లో వాళ్ళు అంటారు, బయట అంటారు. ఓకే, అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్, ఫస్ట్ అవేం పట్టించుకోవద్దు మనం. అస్సలు అంటే అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈ టైంలో సపోర్ట్గా ఉండాల్సింది ఓన్లీ మనకి మనమే. సమ్ టైమ్స్ మేబీ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు, వాళ్ళ తప్పేం కాదు అది. బికాజ్ ఇంత టైం అయి ఉంటుంది, హోప్స్ పెట్టుకొని ఉంటారు, ఎక్స్పెక్టేషన్స్ అవ్వకపోతే డెఫినెట్లీ వాళ్ళు బాధలో కోపంలో అనొచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓన్లీ పేరెంట్స్ మాత్రమే రియల్ కన్సర్న్ చూపించేది మన మీద. రిలేటివ్స్ కాదు, ఇంట్లో వాళ్ళు మామలు ఎవ్వరెవ్వరు కాదు. ఓన్లీ పేరెంట్స్కి మాత్రమే రియల్ కన్సర్న్ ఉంటుంది. మనకి హ్యాపీ వస్తే హ్యాపీ, బాధ వస్తే బాధ. సో వాళ్ళన్న మాటలు అసలు పట్టించుకోవద్దు, మంచి కోసమే అంటారు కాబట్టి. బట్ బయట ఉన్న వాళ్ళ మాటలు ఉన్నాయి కదా, అవైతే అసలు లెక్కకే చేయొద్దు. బికాజ్ రిలేటివ్స్కి నిజంగా మీరు అచీవ్ అవ్వాలని, మీరు హైట్స్కి వెళ్ళాలని ఉండదు. మ్యాక్సిమం రిలేటివ్స్కి వాళ్ళ పిల్లలు హైట్స్లో ఉండాలి, మిగతా వాళ్ళని జస్ట్ అడిగి కనుక్కుంటారు అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యో ఎన్నిసార్లు అవ్వలేదా, ఇంతకాలం నుంచి రాస్తున్నావా, ఇలాగే ఉంటుంది. కానీ జెన్యున్గా వాళ్ళకి ఏం ఉండదు మీరు చాలా హైట్స్కి వెళ్ళాలని. అలా ఓన్లీ పేరెంట్స్కి ఉంటుంది. సో ఓన్లీ పేరెంట్స్ మాటలు మీకు హర్ట్ చేస్తే ఇట్స్ ఓకే, టేక్ టైం. ఏడిస్తే ఏడవండి, బాధపడండి, బట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్ వెరీ సూన్. ఇంకా దాంట్లోనే లోపలికి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జామ్.
అన్ని ఎగ్జామ్స్ లాగానే ఇది ఒక ఎగ్జామ్. గ్రూప్ 1 అనేది ఏదో పెద్దగా తోపు జాబు వచ్చేస్తే లైఫ్ సెట్, ఇంక ఎనకలకి చూసుకోవడం లేదు అని అనుకుంటారు. బట్ ఎగ్జామ్ వచ్చాక దాని తర్వాత లైఫ్ ఇంకొక లెవెల్‌గా ఉంటది. ఇప్పటి వరకు ఏం టెన్షన్స్, వరీస్, అటాచ్‌మెంట్స్ లేవు. దాని తర్వాత మీకు సుపీరియర్, వర్క్ బర్డెన్, మీకు నచ్చింది మీరు చేయలేరు, వర్క్ ప్రెషర్స్, చాలా మందిని మీరు కన్విన్స్ చేయాలి, మాటలు పడాలి. అదొక అదొక హెక్టిక్ లైఫ్ అగైన్. ఇట్స్ నాట్ కేక్ వాక్, ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ మీరు అనుకుంటున్నట్టు. ఎగ్జామ్ వస్తే సెట్ అయిపోయిందని, మేబీ ఆ తర్వాత ఇంకా కూడా హార్డ్గా ఉండొచ్చు. అదొక ఎగ్జామ్ అంతే, ఎగ్జామ్. అండ్ యూ ఆల్సో నో, ఎలాగో మళ్ళీ మీలో నోటిఫికేషన్స్ ఇస్తా అంటున్నారు కదా, గ్రూప్ 1, 2, 3 అని చెప్పేసి. గుడ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనము ఇక్కడ ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్కి స్టార్ట్ చేస్తాం కదా, అది మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయము. ఎందుకంటే మనం ఒక ఎక్స్పీరియన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. బికాజ్ యూ నో మీ వీక్ ఏరియాస్ ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. చూడండి, మీరు ఎంతో కొంత ఎగ్జామ్ గ్రూప్ 1 మెయిన్స్ అటెంప్ట్ చేశారు ఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారు అని అంటే మీరు సిలబస్ ఫినిష్ చేసి ఉండాలి. అట్లీస్ట్ 60% సిలబస్ అయితే ఫినిష్ అయ్యి ఉంటుంది ప్రాపర్గా. దాంట్లో మీకు స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వీక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ని పక్కన పెట్టండి ఫస్ట్, ఇప్పుడు అవద్దు. ఏదైతే వీక్ సబ్జెక్ట్స్ ఉంది చూసారా, మీకు ఎక్కడైతే మీరు బాగా రాయలేదు అనిపించిందో, ఎక్కడైతే మీ గ్రూప్ 2లో మార్క్స్ పోయినాయో, గ్రూప్ 1లో ఆన్సర్స్ రాయలేకపోయారో అవి పట్టుకోండి. ఆ 1, 2, 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అదే చేయాలి. మీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం కాదు. వీక్ సబ్జెక్ట్స్ పట్టుకొని అవి చేయండి ఫస్ట్. అది ఫినిష్ చేయాలి ఎట్లయినా సరే. కూర్చుంటే వారం కూర్చుంటా ఈ బుక్తో అయిపోవాలి. అలా కూర్చొని చదవండి. అండ్ ఇప్పుడు సరిగ్గా చదువుతారు, మీరు పక్కా చదువుతారు. ఎందుకు తెలుసా? ఈ సబ్జెక్ట్ వల్లే కదా మీకు జాబ్ రాలేదు, ఈ సబ్జెక్ట్స్ వల్లనే కదా మీకు మార్క్స్ పోయినాయి. ఇప్పుడు అది గుర్తు పెట్టుకొని చదవండి. అసలు ఎందుకు రాలేదు నాకు, నేను లాస్ట్ టైం ఏం మిస్ అయ్యాను ఇందులో, ఈ సబ్జెక్ట్ నాకు ఎందుకు అర్థం అవ్వలేదు, ఆ పర్స్పెక్టివ్లో చదవండి. ఈసారి చాలా బాగా గుర్తుంటాయి ఈ వీక్ సబ్జెక్ట్స్. దాని మీద వర్క్ చేయాలి. సెకండ్ వచ్చేసి అన్ని ఎగ్జామ్స్ రాయండిగా. ఇప్పుడు నెక్స్ట్ యూపీఎస్సీ కూడా వస్తుంది కదా మీలో, అప్లై చేయండి. అప్లికేషన్ డేట్ 18th వరకు ఎక్స్టెండ్ చేశారు యూపీఎస్సీ వాళ్ళు. సో యూపీఎస్సీకి కూడా చదివితే ఏమవుతుందంటే మీ కరెంట్ అఫైర్స్, మీ మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ ఫినిష్ అవుతాయి కదా. యూపీఎస్సీ ఎగ్జామ్ అయిపోగానే నోటిఫికేషన్ ఇస్తారు, 2-3 నెలల్లో ఎగ్జామ్ ఉంటుంది. అప్పుడు మిగిలిన కరెంట్ అఫైర్స్, తెలంగాణ రీజనల్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో ఏ సెంట్రల్ ఎగ్జామ్స్ పడుతున్నా, బ్యాంకింగ్, ఆర్ఆర్బి, వాట్ ఎవర్, అవి రాయండి, దీనికి ప్రిపేర్ అవ్వండి. చూడండి, ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి 3 years పట్టింది. ఇంకా బుద్ధి ఉంటే మళ్ళీ దీన్ని ఒక్కని పట్టుకొని కూర్చోవద్దు, మిగతా అన్నీ రాస్తా ఉండాలి, రైట్? గ్రూప్ 1 మీదే సోల్గా ఫోకస్ చేసే వాళ్ళు ఏంటంటే చేసేది ఈ వీక్ ఏరియాస్ అని చెప్పాను కదా, వీక్ సబ్జెక్ట్స్ అయ్యే పట్టుకోండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో చదవండి. ఓ 2-3 బుక్కులు, స్టాండర్డ్ బుక్స్ ముందు తీసుకుని ఇక నెవర్ ఎండింగ్ టాపిక్ లాగా చదవడం కంటే ఫస్ట్ టాపిక్ తీసుకొని క్వశ్చన్, దానికి మినిమం నేను ఏం పాయింట్స్ రాయగలను, ఒక A4 సైజ్ పేపర్ మీద ముందు వెనక, ఆ పేపర్లోనే అంతా ఫిట్ అవ్వాలి మ్యాటర్. ఆ ఒక్క పేపర్ చూస్తే మీరు దాంట్లో నుంచి ఏ డైమెన్షన్ అడిగినా ఆన్సర్ రాయాలి. అట్లా కీవర్డ్స్ చేసుకోవాలి. ఓన్లీ వీక్ సబ్జెక్ట్స్ మీదే అని చెప్తున్నా. నోటిఫికేషన్ వచ్చే వరకు వీక్ వీక్ ఈ ఏరియాసే స్ట్రాంగ్ వద్దే వద్దు, ముట్టుకొనే వద్దు స్ట్రాంగ్ ఏరియాస్. సో క్వశ్చన్ అండ్ ఫార్మేట్లో రాసుకోండి. ఒకవేళ మీకు అలా రాయడం రాకపోతే మీరు లాస్ట్ టైం ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకొని ఉంటారు కదా, టెస్ట్ సిరీస్ తీసుకొని ఉంటారు, లేకపోతే ఏదో కేపీ వాళ్ళది 100 పాయింటర్స్ మెటీరియల్ ఉంది, దాంట్లో వాళ్ళు టాపిక్ ఏంది, టాపిక్ కింద మ్యాటర్ ఏంటి ఇచ్చారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా అయ్యే చదవండి. మీకు ఓన్గా చేసే ఇప్పుడు అంత ధైర్యం లేదు, అంత ఎనర్జీ లేదు, చాలా ఫీల్ అవుతున్నారు అనుకోండి, డైలీ ఒక 5 టాపిక్స్ అని పెట్టుకోండి. వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, 5 క్వశ్చన్లు 5 ఆన్సర్లు చదవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3 వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మే నోటిఫికేషన్ వచ్చేసరికి ఈ 3 సబ్జెక్ట్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోవాలి. జస్ట్ క్వశ్చన్ ఆన్సర్సే చదవండి, డీప్కి వెళ్ళకండి, వద్దు. బట్ ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది మాత్రం తెలవాలి. అన్ని టాపిక్కి సంబంధించిన మ్యాటర్ చదివేసి ఉండాలి, 2 times చదివేసి ఉండాలి. తర్వాత అండ్ రైట్ అవే స్టార్ట్ చేయాలి. ఒక 2 to 3 days బాధపడండి అని చెప్పా కదా, ఎందుకు బాధపడాలంటే యూ హ్యావ్ టు లెట్ ఇట్ గో. ఎందుకంటే టైం పడుతుంది, వీఆర్ నాట్ రోబోట్స్. నో రీసెట్ బటన్ నొక్కంగానే మళ్ళీ అంతా మర్చిపోయి ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి ఇట్స్ ఓకే. ఇక్కడ ఒక అందుకే కోట్ పెట్టాను, యూ గాడ్ లెట్ గో ఆఫ్ దట్ స్టఫ్ ఫ్రమ్ ది పాస్ట్. వదిలేసేయాలి పాస్ట్, ఎందుకంటే ఇట్ జస్ట్ డజంట్ మ్యాటర్, అయిపోయింది. ఇప్పుడు మనం బాధపడి ఏడిస్తే టీజీపీఎస్సీ వాళ్ళు మన రిక్వెస్ట్ విని మన కోసం మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ టైం ఇచ్చి ఎంత పెద్ద ఫైట్ చేశారు, ఏమైనా విన్నరా? ఏం వినలేదు. ఏం మ్యాటర్ అవుతుంది ఆ పాస్ట్? వదిలేస్తేనే బెటర్, ఏ తలకాయ నొప్పి ఉండదు. ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఇస్ వాట్ యూ చూస్ టు బీ నవ్. ఇప్పుడు
ఎలా ఉండాలి అనుకుంటున్నాం అదే మ్యాటర్ అవుతుంది. పాస్ట్ డజంట్ మ్యాటర్, వదిలేయాలి. రిలేటివ్స్ ప్రెషర్ పట్టించుకోవద్దు. దీనికి చాలా స్ట్రెంగ్త్ కావాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న సొసైటల్ ఎక్స్పెక్టేషన్సే మెయిన్ రీజన్. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్ ఫీల్ అయితే చాలా మందికి వాళ్ళ ఓన్ అంత బాధ ఉండదు. వాళ్ళ బాధ అంతా పేరెంట్స్ ఏమనుకుంటారు, బయట వాళ్ళు క్వశ్చన్ అడిగితే ఎట్లా, ఇదే ఇదే బాధ. సో ఎంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలంటే అనుకున్నారు. సో చిన్నప్పుడు మా ఊర్లో అంటుండే, నవ్వితే నవ్వని వాళ్ళ పల్లె బయట పడతాయి అని చెప్పి, అరిస్తే అరవని వాళ్ళ నోరే బయట పడుతుంది. అట్లనే అనుకోవాలి. కామ్గా వినండి. ఇట్స్ లైక్ బ్లాక్ హోల్. బికమ్ ఏ బ్లాక్ హోల్. బ్లాక్ హోల్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది, అన్నీ. అట్లనే ఎవ్వరు ఏం త్రో చేసినా మీ మీద అన్నీ అబ్జర్వ్ చేయండి. బికాస్ దెర్ ఇస్ నథింగ్ పవర్ఫుల్ లైక్ బ్లాక్ హోల్. ప్రపంచం ఏంటి, యూనివర్స్లోనే వెరీ స్ట్రాంగెస్ట్ థింగ్ ఏంటంటే బ్లాక్ హోల్. సో అలా అన్నీ అబ్జర్వ్ చేసేసుకోండి. దాని తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే సంతోషం. ఒకవేళ లైక్ పేరెంట్స్ సపోర్ట్ చేసిన మిమ్మల్ని మెంటలీ, ఏం కాదు, వేరే ఆప్షన్స్ చూసుకోండి, లేకపోతే మళ్ళీ ట్రై చేయండి. యంగర్ పీపుల్కి ఓకే, ఇప్పుడే 21, 22 ఉండి రాసి అవ్వకపోయినా నో ప్రాబ్లం. ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంకొక 2, 3 years ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ హూ ఆర్ ఎట్ 28, 29, 30 పెళ్ళిళ్ళు అవ్వకుండా వాళ్ళకి ప్రాబ్లం. ఫ్యామిలీ సపోర్ట్ ఈ టైంలో కష్టం, అండ్ ఈ ఏజ్లో ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. సో సెల్ఫ్ డయాగ్నోసిసే కావాలి ఇప్పుడు. మీరు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటే తప్ప ముందుకెళ్ళడం కష్టం. ఆల్వేస్ హ్యావ్ బ్యాకప్స్. ఎవరికైతే ఏజ్ ఉందో వాళ్ళు ఏం కాదు, 1, 2 years కూర్చొని యూపీఎస్సీకి దీనికి ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎవరికైతే 30sలో ఉన్నారో, 29s దగ్గర ఉన్నారో వాళ్ళు ఏదైనా జాబ్ ఉంటే జాబ్ చేస్తా చదవాలి. డైలీ 3 hours ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ స్క్రాచ్ నుంచి చేయట్లే కదా, ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, మన వీక్ ఏరియాస్ మీదే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి డైలీ 3 hours చాలు. యంగర్ పీపుల్ అయితే డైలీ ఒక 6 to 7 hours పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ లెసన్ లెర్న్డ్ ఏంటి, ఈ కేసెస్, జడ్జ్మెంట్స్, సోషల్ మీడియా అస్సలు అంటే అస్సలు నమ్మొద్దు. ఇన్ని మార్కులు, ఇన్ని కట్ ఆఫ్లు, ఇది పక్కా కేసు అవుతుంది. ఎంత కన్విన్స్ చేశారు స్టూడెంట్స్ని, పక్కా ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది ఆర్ మళ్ళీ పెడతారు అని. ఏం జరిగింది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే? ఏం జరగలేదు, నథింగ్ హ్యాపెండ్, రైట్? సో ఐఎమ్ షూర్ ఈసారి నేను చెప్పాల్సిన అవసరం, అందరికీ బుద్ధి వచ్చి ఉంటుంది, సెల్ఫ్గా బుద్ధి వచ్చింది. ఎవరు మళ్ళీ ఫాలో అవ్వరు కూడా సోషల్ మీడియాని, కేసెస్ని. పక్కా సీరియస్ లెర్నింగ్ ఉంటుంది. సో దీని మీద స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ యూపీఎస్సీ క్యాండిడేట్స్కి ఎడ్జ్ ఉంది డెఫినెట్గా. ఈ ఇయర్ మేలో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చే టీజీపీఎస్సీవి కూడా ఈజీ. ఎందుకంటే మీ మెయిన్ సిలబస్ ఇక్కడ కవర్ అయిపోతుంది, జనరల్ సబ్జెక్ట్స్ ప్లస్ కరెంట్. సో ఓన్లీ టీజీపీఎస్సీ మీద ఎగ్జామ్ అయ్యాక ఫోకస్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం. ప్రీలిమ్స్ అయితే కళ్ళు మూసుకొని క్లియర్ అయిపోతుంది యూపీఎస్సీ వాళ్ళకి. అంటే యూపీఎస్సీ ప్రీలిమ్స్ రాసిన వాళ్ళకి టీజీపీఎస్సీ ప్రీలిమ్స్ వితౌట్ ప్రిపరేషన్ క్లియర్ అయిపోతుంది, మెయిన్ సబ్జెక్ట్ వచ్చినా కూడా. బట్ మెయిన్స్ రాసే టైంకి వాళ్ళు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి, లైక్ మూవ్మెంట్, రైట్? అండ్ లాస్ట్ ఇంకోటి ఏంటంటే వర్క్ ఆన్ మ్యాథ్స్. చాలా మందికి మ్యాథ్స్లో ప్రాబ్లం. ఎందుకంటే మ్యాథ్స్ వచ్చు అనుకున్న వాళ్ళకు కూడా Group 1 మెయిన్స్లో మ్యాథ్ ఎట్లా వచ్చింది, దాట్ వాజ్ ఎ షాకర్. ఎందుకు మ్యాథ్స్ చేయమంటున్నా అంటే, ద అదర్ సెంట్రల్, స్టేట్ లెవెల్ వేరే ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ప్రతి దగ్గర యాప్టిట్యూడ్ అనే సిలబస్ ఉంది. మీరు జనరల్కి ఎట్లయినా చదువుతున్నారు యూపీఎస్సీకి, టీజీపీఎస్సీకి, కానీ యాప్టిట్యూడ్ చదవట్లేదు కదా. సో డైలీ ఒక గంట అవసరం లేదు, డైలీ ఒక అరగంట మెయిన్ టాపిక్స్ కొన్ని ఉంటాయి, పర్సంటేజెస్, ప్రాబబిలిటీ, నెంబర్ సిరీస్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఇట్లాంటి మెయిన్ 5-6 టాపిక్లు నేర్చుకోండి. బై ద టైమ్ ఎగ్జామ్ కమ్స్ 5 or 6 టాపిక్స్ చాలు. ఇది నేర్చుకుంటే ఏంటంటే ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు అనమాట, అందుకనేసి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ బాధపడటం ఈజ్ వెరీ కామన్. బాధపడండి, ఏం కాదు, మనం మనుషులం. ఏదో మొండికి పోయి అన్ని లోపల పెట్టుకొని ఎవరికి చెప్పకుండా డిప్రెస్ అయ్యి అట్లా చేయొద్దు. యూ హ్యావ్ టు లెట్ ఇట్ గో. టాక్ టు యువర్ పేరెంట్స్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్, లేకపోతే చిన్న వెకేషన్, ట్రిప్కి వెళ్ళి స్టార్ట్ చేయండి. బట్ టాక్ టు సమ్వన్. డెఫినెట్గా ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా ప్రతి ఒక్కరికి. సో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జామ్. ప్రైవేట్ జాబ్స్ ఎట్లనో గవర్నమెంట్ జాబ్ కూడా అంతే. ఏదో స్టెబిలిటీ, సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి వెళ్తున్నాం, కానీ మిగతా అన్ని జాబ్స్ లాగే లైఫ్లో ఏ పనైనా చేసుకొని బతకొచ్చు, కానీ బతకడం ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో గుడ్ లక్. ఈ వీక్ రిజల్ట్స్ వచ్చాక చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం. సో ఐల్ టేక్ అ లీవ్ నౌ. ఈట్ వెల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టే హ్యాపీ.